హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. దయచేసి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చేయడం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? గండు చీమల నా లిప్స్ని కుట్టి కుట్టి వదిలిన బీస్ట్. ఓ మై స్వీట్ సిండ్రెల్లా, హౌ క్యూట్. కోరి నాతో కష్టాలు తెచ్చుకుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది అని నా మెల్లో ఉన్న చున్నీని లాగేస్తూ అడిగాడు బీస్ట్. నన్ను మాయలో పడేసే నవ్వు ఒకటి నా ముఖాన పడేసి చక్కగా నన్ను ఎటు కదలనవ్వకుండా చేసి నా ఎదపైన పవలింపు సేవకి తెర తీశాడు బీస్ట్. కానీ కుదురుగా ఉండని నా కళ్ళు బీస్ట్ మాత్రమే స్టేర్ చేయమంటున్నాయి. రెప్పవేయడం మరిచి బీస్ట్నే చూస్తున్నా. సిగ్నల్ లేని తుఫాన్లా నేనే వచ్చి మరీ తగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. సిద్ధార్థ్ రెడ్డి నన్ను చూసే చూపుల్లో ఏదో మ్యాగ్నెట్ ఉంది. అది ఎంతలా అంటే నేనే బీస్ట్కి వెళ్ళి అతుక్కునేంతలా. ఇద్దరికి సెంటీమీటర్ గ్యాప్ ఉన్న నాకే నచ్చదు అనేంతలా. ఒత్తైన సిల్కీ హెయిర్, అతడు వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలియదు, కానీ బీస్ట్ బాడీలోంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ అంటే నాకు ఇష్టం, నచ్చేసింది నాకు. దట్టమైన కనుబొమ్మలు, సింహాన్ని కూడా భయపెట్టగల ఆ షార్ప్ కళ్ళు ఇప్పుడు నన్నే భయపెడుతున్నాయి ఏకంగా. ఉఫ్, నిల్చుంటే 6 అడుగుల కటౌట్, నిద్రలో వాడి సిల్కీ హెయిర్ ఫోర్ హెడ్పై పడుతుంటే భలే ఉంది చూడ్డానికి. నాకు ఊపిరి తీసే స్వేచ్ఛనిస్తూ తను మాత్రం గాఢ నిద్రలో కూడా నన్నెలా టార్చర్ చెయ్యాలి అని ఈ పాటికి ప్లానింగ్స్ గీస్తూ ఉండుంటాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏం చేయను, ఇష్టం లేదంటున్నా నా మీద పడిపోయి నిద్రపోతున్న ఈ డిఫెక్ట్ పీస్ గురించి అస్సలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఒకవేళ పడకపోతే నా మీద ఉండగలనా? బీస్ట్ నుంచి వచ్చే స్పర్శ తాకకపోతే తట్టుకోగలనా? ఉండగలనా నేను అసలు? ఆ నిమిషం నేను ఏం ఆలోచిస్తున్నాను బహుశా నాకే తెలియదేమో. వివరించే వీలు లేదు నాకు. కానీ నా హ్యాండ్ అప్రయత్నంగా సిద్ధార్థ్ రెడ్డి జుట్టుని సవరదిస్తుంది. నాలో నేనే ఓ క్షణం నిశ్శబ్దం. ఏం చేయాలో తెలియని అయోమయం నాలో. నిజమే, బీస్ట్ చెప్పినట్టు నేను నాకు కావాల్సిందేంటో తేల్చుకోకుండా తడుముకుంటూనే ఉంటా. అంత చక్కగా నన్ను, నా ఆలోచనల్ని ఎనలైజ్ చేసేసాడు నా బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. ఏమనుకున్నాను ఇప్పుడు నేను? నా బీస్ట్ అనే కదా. బుద్ధి లేదు నా మనసుకి. అది ఎంత చెప్పినా అస్సలు మాటే వినదు. బహుశా దూరంగా ఉన్న మర్చిపోయేదాన్నేమో నేను. తమ పొజిషన్స్ చూస్తూ దగ్గరగా అంటే మరీ ఇంత దగ్గరగా ఉంటే ఎలా మర్చిపోయేది? తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది క్లారిటీ లేని నా మైండ్ అప్పుడు. కానీ బీస్ట్ ఇప్పటిదాకా పెట్టిన ముద్దుల్ని లెక్క పెట్టుకుంటూ నా పెదవుల్ని అందంగా తడుముకున్నాను నా చేతి వేళ్లతో. సిద్ధార్థ్ రెడ్డి పెదవుల స్పర్శ ఇంకా తెలుస్తుంటే ఓ వెచ్చని నిట్టూర్పు నాలో. చూస్తున్నా నా ఎదురుగా ఉన్న బీస్ట్ని మాత్రమే. వేరే పనేం లేకుండా చేసేసాడు నాకు. అసలు ఆఫీస్లో నేనంటూ ఉన్నానని తెలుసా ఎవరికైనా? బహుశా కష్టమే అనుకున్నా. నాకు నేనే సమాధానం కూడా చెప్పేసుకున్నా. ఎప్పుడు లేచాడో తెలీదు సిద్ధార్థ్ రెడ్డి. కానీ నాకు తెలుసుగా నువ్వు నాతో నా పక్కనే ఉన్నావని. నాకు తెలిస్తే చాలు. వీడి పొసిటివ్నెస్ తగలయ్యా అనుకున్నా నాతో. సిండ్రెల్లా లవ్ యూ అని నా చేతిని కిస్ చేస్తూ పడుకున్నా. కానీ కల్లో నువ్వే. నా కలలో కూడా నిద్ర పట్టడం లేదు. ఏవేవో పిచ్చి డ్రీమ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని నువ్వు ఒప్పుకుంటే అంటూ నా గుండెల్లో బాంబు పెట్టేస్తున్నాడు మెల్లగా సిద్ధార్థ్ రెడ్డి. అందుకని ఇప్పుడు నేను ఏం ఒప్పేసుకోవాలి అని ఆగని ఆత్రంతో ఆరాటంతో అడిగేశాను బీస్ట్ని. ఆ తర్వాత కానీ
ఏమడిగాను అర్థమయ్యి నాలిక ఖర్చుకున్నా. తప్పించుకునే వీలే లేకుండా పోయింది నాకు ఇప్పుడు. డైరెక్ట్ అటాక్లో అడ్డంగా ఇరుక్కున్నానన్న సంగతి అర్థమైంది. సిద్ధార్థ్ రెడ్డి మీసం చాటున నవ్వు, కనీ కనిపించకుండా ఓ చిన్ని నవ్వు. అది నాకు తెలిసిపోయింది. తెలిసేలా నవ్వుతున్నాడు మరి నన్ను చూసి. సిద్ధార్థ్ రెడ్డి నవ్వితే నిజంగా చాలా బాగున్నాడు. సొట్టపడే బుగ్గలతో. బహుశా బహుశా అమ్మాయిని అయినా నాకే కన్నార్పకుండా చూడాలి అనిపిస్తుంది అతన్ని. నీకు కావలసినంత టైం చూసుకో నన్ను, కానీ నాతో పాటు మా ఇంటికి వస్తే లైఫ్ లాంగ్ అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నాతో. నా కళ్ళు ఇంకోసారి పెద్దవైతే మిమ్మల్ని కొట్టేస్తాను సార్. ఇంకోసారి అలాంటి మాటలు మీ నోట్లోంచి వస్తే అని చెప్పాను బీస్ట్తో. ఆహా అని తాపీగా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. హా, నిజంగా కొట్టేస్తాను మిమ్మల్ని. మీరంటే నాకేం భయం లేదు అని ఇంకోసారి రిపీటెడ్గా మాట్లాడాను. అదే, కొట్టేస్తాను మిమ్మల్ని అంటూ. నాకేం భయం లేదు మీరంటే. ఓ రియల్లీ? కమాన్ బీట్ మీ. ఓన్లీ ఆన్ యువర్ లిప్స్. డీల్ ఓకే అని వాచ్లో టైం చూసుకుంటూ లెట్స్ స్టార్ట్ అన్నాడు బీస్ట్ డి సిద్ధార్థ్ రెడ్డి. కిస్కి కూడా ముహూర్తం పెట్టాడు. అదేదో పెళ్ళికి పెట్టినట్టు, లైక్ దాని తర్వాత శోభనానికి పెట్టినట్టు. డౌటా? నువ్వు ఒప్పుకుంటే ఫస్ట్ నైట్కి కూడా పెడతా ఇప్పుడే అని అన్నాడు బీస్ట్ నాతో. అప్పుడే చిన్నగా వణుకు మొదలైంది నాలో. నమ్మకం పోయింది నా తలరాతి మీద. బీస్ట్ని కలిసిన క్షణం నుంచే, అది కూడా ఎలా అంటే టైం ఫిక్స్ చేస్తాడు సిద్ధార్థ్ రెడ్డి. బీస్ట్ని ఒళ్ళో నుంచి లేపడం నా వల్ల కావడం లేదు. ఏం చేయాలి నేను? కాళ్ళు కూడా లాగేస్తున్నాయి. చాలాసేపటి నుంచి నా ఒడిలోనే పడుకునేసరికి చూడ్డానికి క్లాస్గా కనిపిస్తున్నాడు, కానీ ఉత్తి నాటు సరుకు. స్మూత్నెస్ అస్సలు లేదు ఈ మనిషిలో. దానికి సాక్ష్యం ఇదిగో ఇంకో ముద్దుకు పనికిరాని నా పెదాలే. మనస్సాక్షికి జాలి దయ లేని రాక్షసుడు ఈ సిద్ధార్థ్ రెడ్డి. ముందు నా ఒళ్ళో నుంచి లెగండి, నా లెగ్స్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఓన్లీ ఓపికలైనట్టే చిన్నగా చెప్పాను. ముద్దు గురించి మర్చిపోయినట్టున్నారు. అదే నిజం కాబట్టి చెప్పాలంటే నా ఒడ్లిపోయిన ముఖాన్ని చూసి జాలి పడ్డట్టున్నాడు నిజంగానే. ఇక లేచేశాడు బీస్ట్. ఉఫ్ అని గట్టిగా గాలి పీల్చి వదిలేశాను. మనసులోనే సంతోషం అని అనుకున్నా లేచినందుకు సిద్ధార్థ్ రెడ్డిని. ఎంతైనా నేను అల్ప సంతోషిని కదా. ఏం చేస్తాం? బీస్ట్ చేతుల్లో విడుదల నాకు స్వేచ్ఛ. ఓకే దెన్ గో అండ్ డూ యువర్ వర్క్ అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నాతో. అంతే, విసిగించలేదు ఇక నన్ను బీస్ట్. స్టాప్తో పాటే నా వర్క్ అలౌట్ చేశాడు. బీస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. కనీసం తల కూడా తిప్పట్లేదు. అందరూ ఎంతో సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు. నేను నాకు ఇచ్చిన సీట్లోకి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసి వర్క్ చేస్తున్నా. అచ్చం పొద్దున్న భయపడితే పెట్టాడు కానీ బీస్ట్ని కలిసిన క్షణం నుంచే ఇప్పుడే కాస్త పీస్ఫుల్గా ఉంది నాకు, నా బ్రెయిన్కి కూడా. కానీ ఇప్పుడే మొదలవుతుంది నాలో ఏదో తెలియని వెలితి. ఒకవేళ మిస్ అవుతున్నానా నేను సిద్ధార్థ్ రెడ్డిని? నేను ఇవన్నీ ఆలోచించకూడదు అని అనుకున్నాను. ఈలోపే బ్రేక్ టైం అనుకుంటా, పక్కనున్న ఒక అమ్మాయి నాతో మాటలు మొదలుపెట్టేసింది. పాపం వీళ్ళందరికీ ఏం తెలుసు నేను ఆఫీస్కి ఎప్పుడో వచ్చానని, ఇప్పుడే వచ్చింది అని అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. గ్రహాంతవాసులు వీళ్ళ లేక నేనా? నేనే అయి ఉంటాను. కాస్త ఆఫీస్ని మనుషుల్ని ఇప్పుడే చూస్తున్నా వచ్చాక. ఒక్కరు తప్ప ఆ అమ్మాయిని ఏం చేశారు? ఆ అమ్మాయిని నేనేం చేసేసానో తెలియదు కానీ మింగేసేలా నన్నే చూస్తుంది భూషిత.
ఎందుకు? మిగతా అందరూ నాతో బాగా కలిసిపోయారు. దాంట్లో అనుజ అనే అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. మనకి ఎంతమంది ఉన్నా కొందరే నచ్చుతారు మనసుకి. దాంట్లో షీ ఈజ్ ద వన్. ఆ నెక్స్ట్ సెకండ్ బీస్ట్ వచ్చేసాడు నా ఆలోచనలోకి. ఎప్పట్లానే ఈసారి కూడా వదిలేశాను. విడిపోని ముడిపడని తెగని నా ఆలోచనలు ఏ తీరానికి చేరవు కాబట్టి అఫీషియల్గా ఇవ్వాలి నా ఫస్ట్ డే కాబట్టి నా వర్క్ చేసుకుని సిస్టంలో లాగౌట్ అయిపోయి బయటికి వచ్చాను ఇంటికి వెళ్దామని. ఫస్ట్ రోజే ఓపిక లేక క్యాబ్ బుక్ చేసుకున్నా. అదేం విచిత్రమో తెలీదు, నేను రోడ్డు మీద నుంచున్న ప్రతిసారి వచ్చేది. ఇప్పుడు రావట్లే. ఎందుకు వస్తాయి? నా ముందు ఆగిన బీస్ట్ గారిని చూస్తూ అనుకున్నా నేను. ఇప్పుడు నేను ఎక్కితే మార్నింగ్లో నా నుంచి ఇంకో కిస్ని లాగేస్తాడు. ఎక్కను నేను అని మొండిగా అలాగే నుంచున్నా. నాకన్నా మొండిగా ఉన్నాడు జలగలాగా బీస్ట్. ఎక్కేదాకా వదలడు. అలాగని కార్ ముందుకు పోదు. ఇక మనమే అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాడేమో ఈ బీస్ట్. అసలే మార్నింగ్ నుంచి ఉన్న లెగ్ పెయిన్స్ బీస్ట్ వల్ల తగ్గనే లేదు నాకు ఇంకా. ఈసారి కిసుకని నా లిప్స్ మీద పెడితే మూతి మీద కొట్టేస్తాను అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతూ కారులోకి వెళ్ళి కూర్చున్నాను నేను. ఇంకెక్కడ నేను ఎక్కడం ఆలస్యం. కార్ స్టార్ట్ అయింది క్షణాల్లో. అదేంటో నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ క్షణం కూడా నన్ను చూడలేదు బీస్ట్. అసలు ఎందుకు మాట్లాడట్లేదు నాతో? అసలు ఎందుకు చూడట్లేదు నన్ను? అంతే, ఆటోమేటిక్గా డల్ అయిపోయాను. నన్ను ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా నాకు కనీసం ఆలోచించే టైం కూడా ఇవ్వని బీస్ట్ కావాలి అనిపిస్తుంది అప్పుడు. ఇది సిద్ధార్థ్ రెడ్డి ఒరిజినల్ కూడా కాదే అని అనిపిస్తుంది. సిద్ధార్థ్ రెడ్డి మార్నింగ్ కార్ పొద్దున్న అయితే ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడే నన్ను డ్రాప్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. దిగేటప్పుడు ఒకసారి చూడాలనిపించి వెనక్కి తిరిగి చూశాను. కానీ అప్పుడు కూడా నన్ను దేకలేదు బీస్ట్. కోపమా బాధ తెలియదు, ఆ క్షణంలో వచ్చేసింది నాలోకి. డోర్ని గట్టిగా వేసేసాను. కోపం వచ్చింది బాగా నాకు. చితక్ కొట్టేయాలనిపిస్తుంది బీస్ట్ని పట్టుకుని నాకు. అంతా తన ఇష్టమేనా? ఇష్టమైతే కిస్ చేస్తాడు, వద్దంటే తిట్టేస్తాడు, లేదా ఈగో ఎక్కువ చూపిస్తాడు నా ముందు. ఇక బీస్ట్ కార్ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది క్షణాల్లో. అదే వెళ్తున్న కార్ని చూస్తున్నా. నా కంట్లో కన్నీరు కూడా కిందకి జారింది. బుగ్గలపై తెలుస్తున్న తడి నా వణుకుతున్న చేత్తో పట్టుకున్నా. ఎప్పుడు క్లారిటీ లేని నా మనసు ఇప్పుడు నాకు ఏ సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంది. బీస్ట్ నాతో మాట్లాడకపోతే నా గుండెల్లో ఏదో తెలియని భారం మొదలైంది. గుటకలు మింగుతూ నా ఉక్రోషాన్ని కూడా దిగమింగేశాను. అలాగే అప్పాకి ఫోన్ చేసి రావద్దు అని చెప్పి వేగంగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికే ఎదురుగా గుమ్మంలో బట్టలు ఉతుకుతూ కనిపించింది మా అమ్మ సిరి మహాలక్ష్మి. నన్ను చూసి కాఫీ తెస్తాను ఉండవే అని కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ. సరే అని నేను నా హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టి అరుగు మీద కుర్చీలో కూర్చున్నానో లేదో సగంలో వదిలేసిన బట్టలు నాకు కనిపించాయి. ఇప్పుడు నాకున్న కసిని కోపాన్ని ఉతుకుతూ బట్టల మీద చూపిస్తున్నా. బీస్ట్ని చితక్కొట్టాలి అన్న కోరికని బట్టల్ని చింపడంలో నా ఆనందాన్ని నింపుకున్నా. మా అమ్మ ఎప్పుడొచ్చిందో కానీ చింపుతున్న బట్టలను చూసి చిరెత్తుకు వచ్చి నా నెత్తి మీద 2 మొట్టికాయలు వేసేసింది ఇంకో చేత్తో కాఫీనిస్తూ. పిచ్చిగాని పట్టిందని నీకు పిచ్చిదానిలా చేస్తున్నావు. అలాగే ఇప్పుడు జరుగుతున్న అన్ని విషయాలు చెప్పలేను కదా అమ్మకి. ఏం లేదు అన్నట్టు నా హెడ్ని క్లాక్ వైజ్లో తిప్పేశాను.
చిరిగిన బట్టల్ని నన్ను మార్చి మార్చి చూస్తూ పో అని కదిరింది అమ్మ. బుద్ధిగా నా కాఫీని నేను కుర్చీలో కూర్చుని తాగాను. అది అయ్యేదాకా పక్క చూపులు చూడకుండా. అది కూడా ఒకే విషయాన్ని ఆలోచిస్తూ. నా స్టోరీని చదివేవాళ్ళు దయచేసి నన్ను ఫాలో చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుతానికి నాకు అవే ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.